ప్రతి పంటకు 500 బోనస్ ఇవ్వాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, ఇంద్రకరణ్, నాగపూర్ గ్రామాల్లో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి రబీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధరలకు ఎక్కడా తావు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని తెలిపారు. మేడం కొద్దిగా సైడ్ ఉంది. అన్నా వస్తున్నా అన్న మళ్ళీ మీరు సాటం అయితే కాదన్న ఆయన అటు ఇటు చూస్తున్నాడని గోపాల అన్న ఒక్కసారి ఇట్లా నాగాపూర్ కోల్కూర్ కంది పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కందిలో, ఇంద్రకరణ్లో 2 సెంటర్లు గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారు టీజీఐఐసి చైర్మన్ నిర్మలారెడ్డితో కలిసి ఎమ్మెల్యే గారు ప్రారంభం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒడ్లు వంటలు గారు రైతులందరూ ఒడ్లు వండించుకొని రైస్ మిల్ల చుట్టూ తిరిగి సేట్లకు ఇచ్చుకొని మరి బియ్యం అమ్ముకోవడం అనే పరిస్థితి మనం చూసినాం. 2014 గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత వరి కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిగా స్టార్ట్ అయిన విషయం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ సంవత్సరము కరెంటు సరిగా లేక రైతు బంధు టైంకి అందక రైతులందరూ ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ప్రభుత్వం ఇప్పుడైతే బోనస్ సన్నాలకు అంటారో బోనస్ సన్నాలకు కాదు, అన్ని పంటలకు కూడా బోనస్ 500 రూపాయలు ఇవ్వాలి. మరి వెంటనే గత ప్రభుత్వం ఇచ్చినట్టు వారం లోపల అమౌంట్ కూడా అకౌంట్లో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అధికారులను, అధికార పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కరెంటు నిన్న కొండపూర్ మండలంలో ఎమ్మెల్యే గారు మేము తిరుగుతుంటే కరెంటు పోయి మేము 4 ఎకరాలు నాటేసినాము, ఎప్పటికి పడినట్టు పడుతుంది పంట అనుకున్నాం, ఎక్కడ పొలం ఎండిపోయింది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే కరెంటు సమస్యతోని సమయానికి రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈసారి సకాలంలో మరి బిల్లులు చెల్లించాలి. అన్ని పంటలకు సన్నలు అని కాకుండా ప్రతి పంటకు కూడా 500 బోనస్ చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కంది ఇంద్రకరణ్ గ్రామంలో
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ప్రభాకర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్, అలాగే నిర్మలా జగ్గారెడ్డి గారు, మా మిత్రులు సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరారెడ్డి గారు, జెడ్పీటీసీ సభ్యుడు మాజీ మా మిత్రుడు కొండలరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, ప్రభాకర్ గారు, మరి స్థానికంగా ఇంద్రకరణ్ మిత్రులందరికీ, ఈ పిఎస్సిఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ కొనుగోలు కేంద్రం ద్వారా మరి దళారీకి ఎక్కడ తాగివ్వకుండా ప్రతి గింజ పండించినటువంటి ప్రతి గింజ మరి ఈరోజు ఈ సెంటర్లో అమ్ముకోవాలని కోరుతూ, మరి ఈ ప్రభుత్వం మరి గన్ని బ్యాగులు కానీ టార్పలిన్స్ కానీ అకాల వర్షం వచ్చి తడిసిపోయిన ధాన్యం కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిందిగా కోరుతూ, మరి మీరు ఎన్నికల్లో మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని పంటలకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. దానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. ఇప్పటికే రైతు భరోసా కానీ సకాలంలో ఇవ్వట్లేదు, రుణమాఫీ కూడా సకాలంలో జరగట్లేదు. ఈరోజు రైతులందరూ వాళ్ళ గోస వినిపిస్తూ మరి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి వాళ్ళకి అందరికీ